దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 37వ కీర్తన 5వ చరణం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. మనల్ని ఇబ్బంది పెట్టే సమస్యలను, మనకు వచ్చేటువంటి శ్రమలను మనము ఎవరితోటైనా పంచుకోవటానికంటే ముందుగా ప్రభువుతోటి చెప్పి దేవుని చేతుల్లో మన భారాల్ని విడిచిపెట్టాలి. కానీ చాలాసార్లు ప్రభుతోటి మనం భారాన్ని చెప్పుకుంటాం. అయితే ఆ దేవుడిచ్చే తీర్పును కూడా మనం స్వీకరించడానికి, దేవుని ముందు పెట్టబోయే ముందు మన సమస్యలను, దేవుడిచ్చే తీర్పును కూడా మనం స్వీకరించడానికి సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యంగా మనము క్రైస్తవ జీవితంలో మనకున్న అలవాట్లను, అలానే మనలో పాతుకుపోయినటువంటి అభిప్రాయాలను మనం పరిశీలించుకునే స్థితిలో ఉండాలి. ఎప్పుడు నేను చేస్తున్నది ఎలా ఉంది, అది దేవుని దృష్టికి అంగీకారమా లేదా అనేది మనము పరిశీలించుకునే స్థితిలో ఉండాలి. ఎందుకంటే చాలాసార్లు క్రైస్తవ జీవితంలో నేను చేస్తున్నది కరెక్టేలే అనే ధీమాతోటి ఉంటాము చాలాసార్లు. కానీ ఒకని మార్గము తన దృష్టికి సరైనదిగానే కనబడుతుంది, కానీ తదొకది మరణమునకు చేరునని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనము పరిశీలించుకోవాలి ఎప్పటికప్పుడు. అలానే చాలాసార్లు దేవునికి మన మార్గాలను అప్పగించేసి మరలా దేవుని దగ్గర నుంచి మనతో తెచ్చేసుకునే వారిగా మనం ఉండకూడదు. దేవుని చేతిలో పెట్టినాక ప్రభువు దానికి, ఆ సమస్యకి ఎప్పటికైనా విడుదలనిస్తారనే ఒక నమ్మకంతో మనం ఉండాలి. నిన్ను ఇబ్బంది పెడుతున్నది ఏదైనా వెళ్ళి తండ్రికి చెప్పు. దాన్ని అంతటినీ తీసుకెళ్ళి ఆయన చేతుల్లో పెట్టు. అప్పుడే ప్రపంచమంతా పరుచుకొని ఉన్న కంగారు పెట్టే తత్తరపాటుల నుండి విముక్తుడివవుతావు. నువ్వేదైనా చేయవలసి వస్తే, బాధను భరించవలసి వస్తే, ఏదైనా కార్యాన్ని తలపెడితే వెళ్ళి దాని గురించి ప్రభువుతో చెప్పు. దాన్నంతటినీ ఆయనకి తగిలించు. ఇక నీకు దిగుళ్ళేమీ ఉండవు, ఆందోళన ఉండదు. తాపీగా, ప్రశాంతంగా నీ పనిలో నమ్మకంగా ఉండు. నీ కార్యభారాన్ని ఆయన మీద పడేయి. నీ దిగుళ్ళన్నిటినీ, నిన్ను కూడా చాపలాగా చుట్టి నీ దేవుని వీపు మీద వెయ్యి. నేడు చుట్టూ నమ్మకమనే కంచె కట్టు. ప్రేమతో దాన్ని పూర్తి చేసి హాయిగా దానిలో కాపురం పెట్టు. రేపు వైపు చూడకు కన్నెత్తి. రేపే ఇస్తాడు దేవుడు రేపుని జయించే కత్తి. దేవుడు మనం నడిచే దారిని సమ్మతిస్తే దాన్ని ఆయన వశం చేయటం వీలవుతుంది. తన మార్గాన్ని ప్రభువుకి అప్పగించటం విశ్వాసమున్నవాడికే సాధ్యం. మన దారి మంచిదారి కాదని ఏమాత్రం అనుమానం ఉన్నా విశ్వాసం ఆ ఛాయలకే రాదు. ఆయన చేతుల్లో పెట్టటం అన్నది ఒక్కసారి జరిగి చేతులు దులిపేసుకునేది కాదు. ఇది ఎప్పుడూ సాగే తతంగం. ఆయన నడిపింపు ఎంత వింతగా, ఊహించలేనిదిగా కనిపించినప్పటికీ, కొండ అంచుకి ఎంత దగ్గరగా ఆయన నిన్ను తీసుకెళ్ళినప్పటికీ ఆయన చేతుల్లో నుంచి కళ్ళాన్ని లాగేసుకోకూడదు. మన మార్గాన్ని ఆయన ఎదుట పెట్టబోయే ముందు దాన్ని గురించి ఆయన ఇచ్చే తీర్పుని స్వీకరించడానికి సిద్ధపడి ఉన్నామా? అన్నిటికంటే ముఖ్యంగా ఒక క్రైస్తవుడు తన అలవాటుల్ని, పాతుకుపోయిన తన అభిప్రాయాల్ని నిశితంగా పరిశీలించుకునే పరిస్థితుల్లో ఉండాలి. తమ అలవాట్ల గురించి క్రైస్తవులు దేవునికి అవి అంగీకారమేలే అన్న ధీమాతో ఉంటారు. కొందరు క్రైస్తవులు ఎందుకంత భయంగా ఉంటారు? సమాధానం స్పష్టం. వాళ్ళు తమ మార్గాన్ని యెహోవాకు అప్పగించలేదు. దాన్ని దేవునికి దగ్గరగా తీసుకెళ్లారు, కానీ తిరిగి తమతో తెచ్చేసుకున్నారు. ఈ మాటలను ప్రభు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, స్తోత్రంలో ఇది నాన్న మీ మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. అవును తండ్రి, మా మార్గాలను మీకు అప్పగించేవారిలాగా, మా మార్గాలను ఎప్పటికప్పుడు మేము పరిశీలించుకునేవారిలాగా మేము ఉండటానికి మాకు సహాయం చేయండి. ఎందుకంటే దేవా, మేము ఎంచుకున్న మా మార్గాలు
మాకు సరైనవిగానే కనపడతాయి, కానీ తుదకది మరణానికి దారితీయనని చెప్తుంది మీ వాక్యము. ప్రభా, మేము ఎలాంటి మార్గాలను ఎన్నుకున్నామో అలానే మీరు ఇచ్చే తీర్పుకి మేము సిద్ధపడి ఉండటానికి కూడా మాకు సహాయం చేయండి. తీర్పుని స్వీకరించడానికి కూడా మేము సిద్ధపడి ఉండాలి. దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. చాలాసార్లు మాకు వచ్చినటువంటి భారాలను మీతో చెప్పుకుంటాం, కానీ మరలా వాటి గురించి మేము దేవా ఆలోచించకుండా ఉండలేకపోతూ ఉంటాము. దేవా, మేము కొన్నిసార్లు వాటి వలన ఎంతో భయంగా ఉంటుంది. కానీ ప్రభా, మీ చేతుల్లో పెట్టి మీరు ఆ సమస్యకు పరిష్కరిస్తారని, మా ఇబ్బందుల నుంచి మీరు విడిపిస్తారని మేము నాయనా ప్రభా మా భారాలను మీ మీద వేసి మేము నమ్మకంతో ఉండటానికి మాకు సహాయం చేయండి. మాలో ప్రతి ఒక్కరికి ఈ కృపను అనుగ్రహించండి ప్రభా. సహాయం చేయండి తండ్రి. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా, దిగులు ఆందోళన నా తండ్రి దేవ మా యొక్క ప్రశాంతతను నెమ్మదిని పాడు చేస్తూ ఉంటాయి. అలాంటి దిగుళ్ళు ఆందోళనలు దేవా వాటి నుంచి విడిపించుకోగలటానికి మాకు సహాయం చేయండి తండ్రి. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా చుట్టూ నాయన నమ్మకమనే కంచె మేము కట్టుకోవటానికి సహాయం చేయండి తండ్రి. దేవానికి వందనాలు. రేపేం జరుగుతుందో అని మా జీవితాల్లో కంగారు పడకుండా ప్రభా అయ్యా నా తండ్రి మీకు అప్పగించి రేపటి వైపు రేపు దేవుడే దానిని జయించడానికి సహాయం చేస్తాడని, రేపుని జయించడానికి సహాయం చేస్తాడని మేము నమ్మకంతో ఉండటానికి మాకు సహాయం చేయండి తండ్రి. దేవా, మా మార్గాలను మీకు అప్పగించటానికి దేవా తగినటువంటి విశ్వాసాన్ని మాకు దయచేయండి ప్రభా. సహాయం చేయండి తండ్రి. ఈ ఉదయకాల సమయంలో సమస్యలతోటి వేదనల చేతనైనా ప్రభా ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉన్నవారిని మీరు సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. మీరు ఓదార్పును కలగచేయండి తండ్రి. సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభా. మీరే సహాయం చేయగలరు తండ్రి. సమస్యలను పరిష్కరించగలరు ప్రభా. అన్ని విషయాల్లో మాకు తోడైండి. మాకు ఆలోచన చెప్పండి ప్రభా. మమ్మల్ని నడిపించండి నాయన. సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.